చిరంజీవి కెరియర్లో పెద్ద డిజాస్టర్గా సినిమా అంటే ఆచార్య అనే చెప్పాలి. కానీ ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ హైప్ సొంతం చేసుకుంది. అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ. అవును, అప్పటి వరకు ఫ్లాప్ అంటూ లేని కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అందులోనూ ఈ మూవీలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. అందుకే మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే ముందు పావుగంట అనుకున్న చరణ్ పాత్ర 45 నిమిషాలకు పెంచారు. దీంతో అతనికి హీరోయిన్ని కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని అనుకున్నారట. అందులో రష్మిక పేరు కూడా ఉంది. కానీ అప్పటికే ఆమె పుష్ప సినిమాలో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ని వదులుకుంది. దీంతో చరణ్ రష్మిక మంచి కాంబో మిస్ అయ్యాం. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ లోటుని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తీర్చబోతున్నట్టు తెలుస్తోంది. అవును, సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి చరణ్తో చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్గా రష్మికని ఫైనల్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. ప్రజెంట్ యానిమల్, పుష్ప, చావా వంటి భారీ హిట్స్ అందుకున్న రష్మిక నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక ఈ వార్త కనుక నిజమైతే రష్మిక ఖాతాలో మరో హిట్ పడినట్లే. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లో పూజా హెగ్డే ఒకరు. బిగినింగ్లోనే పెద్ద స్టార్లతో జతకట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరియర్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరిలాగే బాలీవుడ్లోకి జంప్ అయింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జతకట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో ఉన్న ఈ చిన్నది మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఆఫర్లు తగిన వెంటనే ప్రతి ఒక్క హీరోయిన్ చేసే పని స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్. ఇప్పుడు పూజ కూడా ఇదే చేయబోతుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహిర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తుండగా తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. ఏంటంటే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకుపోతున్నారనే టాక్ కాలీవుడ్లో జోరుగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట లోకేష్ కనగరాజ్. ఇక ఈ సాంగ్ అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డేతో తీయబోతున్నారట. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ప్రజెంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ అనడంతో అభిమానులకు ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. సప్తసాగర దాచే ఏలో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఓవర్ నైట్ స్టార్ బ్యూటీ మారింది శాండిల్వుడ్ చిన్నది రుక్మిణి వసంత్. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన 3 చిత్రాల్లో ఫ్లాప్గా మారడంతో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయిపోయింది. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బ్యాడ్ ఇంప్రెషన్స్ వేయించుకుంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ లాంచ్ అవుతుందనుకుంది. కానీ ఆ సినిమాలో ఫ్లాప్ రుక్మిణి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఎప్పుడు తీశారో ఎప్పుడు దింపారో తెలియలేదు ఆడియన్స్కు. దీంతో రుక్మిణి పర్ఫార్మెన్స్ చూపించడానికి ఏమీ లేకుండా పోయింది. ఇక డౌన్ ఫాల్ అవుతున్న టైంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ ఆమె ఖాతాలో సూపర్ హిట్ వేసి మళ్ళీ ట్రాక్ ఎక్కించాడు. కన్నడ ఇండస్ట్రీలో హిట్స్ వస్తుంటే ఆమె మాత్రం పొరుగు పరిశ్రమపై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మకల్ సెల్వన్ విజయ్ సేతుపతిలతో ఎస్లో నటిస్తోంది. అంతలో మరో క్రేజీ ఆఫర్ కొల్లగొట్టింది. అదే శివ కార్తికేయన్ మురుగదాస్ కాంబోలో వస్తున్న మదరాసిలో యాక్ట్ చేస్తుంది. ఇలా రుకు పర్ఫార్మెన్స్కు ఫిదా అయిన కాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందిస్తుంది. ఇదే కాదు, నిల్ తారక్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ఈ కన్నడ కస్తూరినే హీరోయిన్. మరి పొరుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసి ఓన్ పరిశ్రమను మర్చిపోతున్న ఈ భామ మరో రష్మికలా మారబోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. అకీరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అకీరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు. ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు అకీరా నందన్. అకీరా నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ పొందుతున్నాడు. అలాగే జిమ్లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇటీవల తండ్రి పవన్తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు అకీరా. ఆ ఫోటోలో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే అకీరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాలు సమాచారం.
కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు. అందుకు సుమారుగా 2 సంవత్సరాలకు పైగానే సమయం ఉందని, ఆ తర్వాత మాత్రమే అకీరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు. ఈలోగా నటనలోనూ అలాగే డ్యాన్స్ మిగిలిన విభాగాల్లోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంటున్నారట అకీరా. అయితే అకీరా ఇప్పటికే దర్శకత్వ శాఖలోనూ అలాగే మ్యూజిక్ డైరెక్టర్గాను ప్రావీణ్యం సాధించారట. తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాకు తమన్తో కలిసి వర్క్ చేస్తున్నారట అకీరా. త్రివిక్రమ్ డైరెక్షన్లో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కన్నడ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఓంద్ కదే హెల్లా మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయమడు 2019లో నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు అభిమానులను పలకరించింది. తర్వాత శ్రీకారం సరిపోదా, శనివారం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపాడేసింది. కానీ అనంతరం తనకు ఇక్కడ ఎలాంటి ఆఫర్లు రాకపోవడంతో కాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో పవర్ స్టార్ సరసన ఓజీ మూవీ కూడా చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో ఓజీ ఒకటి. సాహో ఫేమ్ సుజిత్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక, అరుల్ మోహన్ కథానాయకిగా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియారెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక మోహన్ను ఈ మూవీకి సంబంధించిన తన అనుభూతిని పంచుకుంది. ఓజీ మూవీ షూటింగ్లో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, పవన్ లాంటి స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల, మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ని ఒక కొత్త తరహాలో చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇక ఈ కామెంట్స్ పవన్ ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని నింపేసింది.